వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు కాజా చేస్తున్నాము. ఏ ఊరికి కాజా స్పెషలో మీకు తెలుసు కదా, కాకినాడ కాజా స్పెషల్ అనమాట. కాకినాడ కాజా స్పెషలే కానీ ఇది మడత కాజా, ఇది ఇంకా స్పెషల్. కాబట్టి ఎలా చేద్దామో చూసేద్దాము. మైదా పిండి, కరిగబెట్టిన డాల్డా ఉండాలండి. డాల్డా వేసుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకోకూడదు, డాల్డా వేసుకొని మైదా పిండి అలాగే వాటర్ వేసుకొని ముద్దలా కలిపేసుకొని చక్కగా ఒక పక్కన నానబెట్టేసుకుని తర్వాత ఒక పెద్ద అప్పడంలా కొట్టేసుకొని దాన్ని దగ్గరికి ఇలా రౌండ్గా చుట్టేసుకొని తర్వాత లేయర్స్ కింద ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎన్ని లేయర్స్ వస్తాయో చూసి అన్ని లేయర్స్ని పక్కన కట్టుగా కోసేసి పక్కన పెట్టుకుని ఇలా పొరలుగా చూపిస్తున్న విధంగా వస్తాయి అన్నమాట. పౌడర్ జల్లి పక్కన పెట్టుకోవాలి, లేదంటే అంటికిపోతాయి. తర్వాత ఇలాగ మనం పూరీకరతో పామేసుకోవాలి. అవన్నీ ఓ పక్కన పెట్టేసుకోండి. పౌడర్ జల్లి అండి, లేదంటే పౌడర్ అంటే మొహానికి రాసుకున్న పౌడర్ అనుకున్నారు, మైదా పిండి పౌడరేనండి. దాన్ని అలా జల్లేసుకోవాలి. తర్వాత అలా మళ్ళీ అప్పడంలా కొట్టేసుకోవాలి. సో మనం ఇలాగా అప్పడంలా కొట్టేసుకొని చక్కగా లేయర్స్ కింద కట్ చేసుకొని ఇలాగా విడదీసుకొని వేలతో ఒత్తుకొని దాన్ని కాజా కింద ఒక లెవెల్లో పామేసుకోవాలి. పామేసి ఒక పక్కన పెట్టేసుకోండి. మనము పక్కన పెట్టేసుకున్న కాజాలన్నీ ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఉంచి మనం కాజాలు అందులో వేస్తున్నాము అనగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే వేడి ఎక్కువైపోయి ఎక్కువైపోయి అవి మాడిపోతాయి అన్నమాట. మాడకుండా ఉండాలంటే మనము మంట తగ్గించేసి వేసుకోవాలి. వేసుకున్నాక కాసేపటికి ఆయిల్లో అవి పైకి తేలుతాయి. పైకి తేలాయి అంటే కొంచెం వేగుతుంది అని అర్థం. అప్పుడు మనము మళ్ళీ స్టవ్ వెలిగించుకొని హీట్ పెట్టుకొని స్లిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనం కాజాలని ఆయిల్లో అలా కదుపుతూ అలాగా వేయించుకోవాలి. ఇలా లేయర్స్ కింద చక్కగా వచ్చింది చూసారా, అలా మనము ఓ పక్కన పెట్టేసుకోవాలి. కాజాలన్నీ రెడీ అయిపోయండి. ఇప్పుడు మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించేసుకోవాలి. ముందుగా చూసారా, ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తామో అది గమనించండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్లో వేసేసుకోవాలి. ఒకటిగా వేసేసుకొని కాసేపటికి అవే పైకి తేలుతాయండి. మనము ఇవి ఇలాగ చేసే ముందుగుంటా మనము పంచదార పాకం పెట్టేసుకోవాలి. పాకం పెట్టేటప్పుడు ఒకటి మ్యాండేటరీ అండి, ఏంటంటే పటిక అని ఆయుర్వేదం షాపులో అమ్ముతారు. పటిక బెల్లమో కాదు, పటిక అంటే వాళ్ళే అమ్ముతారు. అదొక చిన్న పీస్ని అందులో పాకంలో వేసుకొని మరగబెట్టామంటే పాకం ఆరిపోయేటప్పుడు పంచదార పలుకుల్లా మళ్ళీ తయారైపోతుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే మనం పటిక అనేది వేసుకోవాలి. అప్పుడు కాజాలు అనేవి జ్యూసీగా ఒక 7 days వరకు కూడా జ్యూసీగా ఉంటాయి. చాలా బాగుంటాయి, టేస్ట్ క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి పాకం అనేది ముందు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక అప్పుడు కాజాలు చేసుకొని అప్పుడు ఆయిల్ హీట్ ఎక్కించుకొని అప్పుడు మనం కాజాలు అనేవి వేయించుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాం చూడండి. స్టవ్ ఆన్ చేస్తే మెల్లిగా అవి పైకి తేలుతూ ఉంటాయి చూడండి. కొంచెం హీట్ ఎక్కుతుంది కదా ఆయిల్. మనము ఫస్ట్ కొంటే ఇందాక లాపేసాం కాబట్టి ఆయిల్ మళ్ళీ కొంచెం హీట్ తగ్గిపోవడం వల్ల మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని చక్కగా వేయించుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా. తినే మా హస్బెండ్ అయితే ఇలాగా తనకి స్వీట్ ఐటమ్స్ వచ్చు, బేకరీ ఐటమ్స్ వచ్చు. ఎందుకంటే బేకరీ మాస్టర్ అనమాట. స్వీట్ కూడా నేర్చుకున్నారు. స్వీట్ చేస్తారు, బేకరీ ఐటమ్ చేస్తారు, ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసనమాట. తను ఇంకా కుక్ అయిపోవచ్చు, మంచి కుక్. సరే అండి, ఇలాగా మనం వేయించేసుకోవాలి. కాజాలు అనేవి మీరు ఒకటి గమనించారా, పైకి అనేది లెగుస్తున్నాయి కాజాలు అలా పైకి లెగిసి కొద్ది అలాగా మనం అడుగు నుండిపోయిన కాజాలను కూడా కదుపుతూ ఉండాలి. అలా పైకి లెగుస్తాయి. మనం అలా ఆయిల్ కదుపుతూ వేయించుకున్నాము అంటే ఆ కాజాలకు పొరలనే ఉంటాయి కదా, అవి చక్కగా విడుచుకుంటాయి. ఆ ఆయిల్ అది లోపలికి వెళ్ళి చక్కగా విడుచుకొని చక్కగా ఎగుతాయండి. మనం ఇలాగా చక్కగా వేసేసుకొని మనం పక్కన ప్రిపేర్ చేసుకున్నాం కదా షుగర్ సిరప్ లాంటిది, దాంట్లో వేసేసుకోవాలి. చక్కగా గోల్డ్ కలర్ వచ్చాక దాంట్లో వేసేసుకోవాలి. ఈ సట్రం చిన్నది అయిపోయిందనేసి పెద్ద తీయమని చెప్పాను నేను. తనైతే పెద్ద సట్రం తీస్తారు. తర్వాత ఈజీగా కలుపుకోవడానికి బాగుంటుంది. మన కాజాలన్నీ చూడండి పైకి ఎలాగా ఒకటిగా తేలుతున్నాయి అన్నమాట. మనకి ఒకటి బాగా హీట్ ఎక్కుపోయి ఒకటి
బాగా హీట్ ఎక్కకుండా ఉండకూడదు కాబట్టి ఇలా కదుపుతూ ఉండాలి మనము కాజాలని. అన్నీ ఈక్వల్గా హీట్ ఎక్కి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేగాలి కాబట్టి అన్నిటిని కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి, అదే రకం కలర్ అయిపోతాయి. అప్పుడు మన శ్రమ అంతా వృధా అయిపోతుంది. కాబట్టి ఇట్లా కాజాలన్నిటిని కదుపుతూ వేయించుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే మంచిది. మాకైతే ఆయిల్ అదే ఉంది, దాంతో చేసేస్తున్నాము. కానీ పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగ మన స్పెషల్ పర్సన్స్కి పంపాలి, మన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి పంపుకోవాలంటే ఇలా కాకినాడ కాజా ప్రిఫర్ చేయండి. లేదు అంటే ఈ వీడియోని చూసి ఎలా చేయాలో నేర్చుకొని యూట్యూబ్లో ఇంకా బెస్ట్ వీడియోస్ కూడా ఉంటాయి, అందులో కూడా చూసి మనము వీడియో చూసి ఎలా చేయాలో నేర్చుకొని ఈజీగా త్వరగా కుక్ అయిపోతాయి. కాబట్టి ఇలా ప్రేమతో ట్రై చేయండి, మర్చిపోకండి. వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ని అలా కదుపుతూ వేయించాలన్నమాట. చక్కగా వేగుతాయి, పొరలు అనేవి బాగా విచ్చుకుంటాయి. అప్పుడు మనకి కాజా షేప్ అనేది చాలా బాగా వస్తుందండి. లేదు అలా కదపకుండా వదిలేసాము అంటే మాడిపోతాయి అన్నమాట, రోస్ట్ అయిపోతాయి, అడుగు రోస్ట్ అయిపోతాయి, పైకేమో తెల్లగా ఉంటాయి. అప్పుడు చాలా బాగోదన్నమాట. అందుకని మనం ఇలా కదుపుతూ చేసుకోవాలి. కాజాలు పొరలు బాగా విడుస్తాయి. సో ఇది గమనించి ఈ టిప్ పాటించండి. ఆయిల్ అలా కదుపుతూ వేయించేసుకోండి. ఇప్పుడు చక్కగా వేగితే, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో తప్పకుండా కామెంట్లో అడగండి, మేము అది చేయడానికి ట్రై చేస్తాము. ఏ స్వీట్ కావాలో, ఏ స్నాక్స్ కావాలో ప్రతిదీ కామెంట్లో అడగండి. ఈజీగా ఎలా చేయాలనేది కూడా చెప్తాను. ఇలా పాకంలో వేసేసుకొని నానబెట్టేసుకొని కాసేపు ఉన్నాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కాజాలు చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కాజాలు అనేవి చాలా బాగుంటాయి. మేము ఇవి షాప్లోకి అమ్మడానికి ట్రై చేసామన్నమాట, ప్రిపేర్ చేసాము. కాజాలు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. అందులోనే కాకినాడ కాజాలు ఎంతమందికి నచ్చినాయో లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేసేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ని కొట్టమనండి లైక్. అలాగే ఇవి శనగలు కూడా ఇక్కడ మా షాప్లో బాగా సేల్ అవుతాయి. చూసారా కాజా లుక్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగుందండి. కాజా స్పెషలే వేరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఛానల్.